నమస్కారం ఆర్కే న్యూస్ కు స్వాగతం. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వ పరిపాలన సాగిస్తుందని బాపట్ల జిల్లా చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు. వేటపాలెం మండలం దేశాయిపేటలోని నీలకంఠపురంలో జెండర్ రిసోర్స్ సెంటర్ ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల సాధికారతకు మరియు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తున్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన కార్లు, పానీపూరి పంటను లబ్ధిదారులకు అందించారు. వీటి ద్వారా వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. పనులు ఉండిపోతాయి, పనులు జరగవు. కూడా ఓకే, ఢిల్లీ వాళ్ళు వస్తారు. కొండయ్య గారి నాయకత్వం, కొండయ్య గారి నాయకత్వం, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, కొండయ్య గారి నాయకత్వం, కొండయ్య గారి నాయకత్వం, కొండయ్య గారి నాయకత్వం, కొండయ్య గారి నాయకత్వం. కూర్చోబెట్టి 90 కిలోమీటర్లు కదా. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి కొండయ్య గారి నాయకత్వం. ఉపయోగపడే అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి అందరికీ ముందుగా నమస్కారాలు. పాత్రికేయ మిత్రులకు కూడా ప్రత్యేకమైన నమస్కారాలు. ఈరోజు 132 kV సబ్స్టేషన్ ఇవాళ 4,50,00,000 రూపాయలు దాని యొక్క టెండర్ వాల్యూ. ఆ టెండర్ వచ్చినటువంటి దాన్ని ఇవాళ ఓపెన్ చేయడం, శంకుస్థాపన చేశాం. రాబోయే రెండు నెలల్లో ఆ వర్క్ పూర్తి చేయాలనేటువంటి ఒక ఆదేశాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా అక్కడ 132 kV సబ్స్టేషన్ కానీ వచ్చినట్టుగా కానీ అయితే అక్కడ 10 నుంచి 15 వేల మంది పబ్లిక్కి నిరంతరాయంగా కరెంట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. దానికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా సపోర్ట్ చేశారు. ఇవాళ గౌరవ మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవి గారు ఆ కార్యక్రమాన్ని ముందు శంకుస్థాపన చేయండి, ఓపెనింగ్కి వస్తానని చెప్పారు. అలాగే దేశాయిపేటలో ఈ యొక్క జెండర్ రిసోర్స్ సెంటర్ని ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. దీని యొక్క ఆవశ్యకత ఏంటి, ఎందుకు ఇది అవసరం అంటే ప్రధానంగా మహిళలకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎవరైనా అనాథలుగా ఉండిపోయో ఇబ్బందులు పడ్డటువంటి వాళ్ళని ఈ సెంటర్కి పిలిచి వాళ్ళకి 4 రోజులు అవకాశం కల్పించి వాళ్ళని సరైన మార్గంలో పెడతానికి ఇది ఒక సెంటర్. అట్లాగే మరి ఈ రోజున ఒక పిండి మిల్లు, అట్లాగే ఈ బజ్జీలు, పానీపూరి బండ్లు కూడా 2 ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ యొక్క మెప్మా ఏపీఎంస్ అంటే వెలుగు ద్వారా అంటే డిఆర్డిఏ ద్వారా రావడం జరిగింది. అలాగే 2 ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2 వెహికల్స్ని 2 కార్లు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాదాపు ఒక్కొక్క కారుకి 4 నుంచి 5 లక్షల రూపాయలు సబ్సిడీ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ యొక్క బండ్లు ఏవైతే 3 ఉన్నాయో ఈ బండ్లు 2 ప్లస్ మిల్లు ఉందో ఇవన్నిటి కూడా ఫ్రీగా ప్రభుత్వం ఇచ్చింది. మరి ఇలాంటి ప్రభుత్వాన్ని మీరు ఎప్పుడన్నా చూసారా అంటే లాస్ట్ ప్రభుత్వం ఇలాంటివి వచ్చి ఉండొచ్చు, కానీ ఇవి ఆ పార్టీ నాయకులే తీసుకొని ఉంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రజలకు ఇచ్చి పేదవాడు బాగుపడాలి,
వాళ్ళకి సహాయం చేయాలన్న ఉద్దేశం కాకపోగా అక్కడున్న వాళ్ళ కార్యకర్తలు నాయకులు ఇలాంటి ఏదైనా స్కీమ్స్ వచ్చి ఉంటే అవి వాళ్ళే తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఇంత పబ్లిక్గా ప్రజల మధ్యకు వచ్చి ఈ రకమైనటువంటి అవకాశాలు చేసే పని ఇది కేవలం కూటమి పార్టీకి మాత్రమే దక్కింది. ఈరోజు పెద్ద ఎత్తున అన్ని రంగాల్లో కూడా అమరావతిలోని అసెంబ్లీ ఆవరణలో ఆప్కో స్టాల్లో చీరాల కుప్పడం చీరలను ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య కుప్పడం చీర యొక్క ప్రాముఖ్యతను, కుప్పడం చీరకు జాతీయ స్థాయిలో అవార్డు తీసుకురావడంలో ఆయన కృషిని వివరించారు. కుప్పడం చీరకు జాతీయ అవార్డు లభించడంతో చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య చీరాల నేతన్నను బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ప్రత్యేకంగా అభినందించారు. శక్తి టీం ఆధ్వర్యంలో ప్రజల్లో సామాజిక అంశాల పట్ల అవగాహన కల్పించి నేరరహిత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా బాపట్ల జిల్లా పోలీసు యంత్రాంగం ముందడుగు వేస్తుంది. ఈ క్రమంలో చీరాల శక్తి టీం ఆధ్వర్యంలో గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వరరావు ఆదేశానుసారం చీరాల డీఎస్పీ మొయిన్ పర్యవేక్షణలో స్థానిక రవి షాపింగ్ మాల్లో శక్తి టీం ఆధ్వర్యంలో గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సబ్ డివిజన్ శక్తి టీం సభ్యులు మరియు కానిస్టేబుల్ సుబ్బారావు పాల్గొని షాపింగ్ మాల్ సిబ్బంది, వినియోగదారులు, స్థానిక ప్రజలకు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తత, ప్రస్తుతం డిజిటల్ యుగంలో అమాయక ప్రజలకు మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు. గుర్తు తెలియని వ్యక్తులకు ఓటీపీలు చెప్పకూడదని, అనుమానాస్పద లింకులు క్లిక్ చేయవద్దని హెచ్చరించారు. మహిళలు, శిశు సంరక్షణ మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టేందుకు చిన్నపిల్లలపై జరుగుతున్న లైంగిక దాడుల పట్ల సమాజం స్పందించాలని కోరారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, అటువంటి ఘటనలు చోటు చేసుకుంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. యువత డ్రగ్స్ వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని, నార్కోటిక్స్ వల్ల జీవితం నాశనమవుతున్నాయని హెచ్చరించారు. అలాగే వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని సూచించారు. అపరిచితుల పట్ల నిఘా, గ్రామాలు లేదా కాలనీలో కొత్త వ్యక్తులు వస్తే వారి వివరాలు సేకరించాలని, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే డయల్ 100 లేదా స్థానిక పోలీసులకు తెలియజేయాలని, ముఖ్యంగా చైన్ స్నాచింగ్ ముఠాల పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలని కానిస్టేబుల్ సుబ్బారావు సూచించారు. ప్రజలు పోలీసులను తమ స్నేహితులుగా భావించి సమాచారాన్ని పంచుకోవాలి. ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించినప్పుడే నిరరహిత బాపట్ల జిల్లా సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో రవి, షాపింగ్ మాల్ సిబ్బంది, శక్తి టీం పోలీసులు పాల్గొన్నారు. నమస్కారం, నేను శక్తి టీం నుంచి వచ్చాను, చీరాల సబ్ డివిజన్ నుంచి. మీకు ఇప్పుడు జరుగుతున్న ఎవరన్నా మీ సెల్ ఫోన్లోకి ఓటీపీలు పంపించి ఓటీపీ చెప్పండి అంటే చెప్పవారు. అది ఏ పర్పస్ అయినా మీ ఓటీపీ చెప్పగాకండి, మీరు వేరే వాళ్ళకు కూడా మీ సెల్ నెంబర్ ఎవరికి ఇవ్వగాకండి. హ్యాక్ చేస్తున్నారు. అలా మనకు సైబర్ నేరాలు జరుగుతుంది. ఒకటి. రెండవది, పిల్లలు పసిపిల్లకాయల మీద అగాత్యాలు చేస్తున్నారు. తాగి, గంజాయి తాగి, ఆ చిన్న చిన్న పిల్లకాయలు స్కూల్కి వెళ్ళకుండా ఇంటికాడ తిరిగే పిల్లకాయలు వాడి ఇంటికాడ తాగి మరి వాళ్ళ మీద అగాత్యాలు జరుగుతున్నాయి. మూడోది ఏంటంటే, మీరు స్కూల్కి పిల్లకాయలు పంపించేటప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కొంచెం అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏంటి, నడవడేంటి, మన పిల్లకాయలు కరెక్ట్గా స్కూల్కి వెళ్తున్నారా లేదా అని అబ్జర్వ్ చేయండి. నాలుగోది ఏంటంటే, మీరు వచ్చిపోయేటప్పుడు దారులను ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు. ఒకటి, రోడ్డుకి మార్జిన్లో నడవండి. రోడ్డు క్రాస్ చేసేటప్పుడు స్పీడ్గా వస్తూ ఉంటాయి వెహికల్స్. ప్లస్ వెహికల్ నడిపేటప్పుడు హెల్మెట్స్ వాడండి. అది పెట్టుకుంటే మీ ప్రాణానికే రక్షణ. మనం ఒకవేళ బయట ఏదో ఒక వెహికల్ మనం కరెక్ట్గానే వెళ్తాం, ఎదుటివాడు తాగో లేకపోతే ఓవర్ స్పీడ్ మీద వచ్చో మనం గుద్దుతాడు, అప్పుడు మనకి ప్రాబ్లం అవుతుంది. అప్పుడు మనకి కింద పడగల హెడ్ ఇంజూరీ అయితే మన ప్రాణాలే పోవచ్చు. అదొకటి, మీ పిల్లకాయలకైనా సరే హెల్మెట్స్ కొని పెట్టించుకోండి. బయట పోయి ఐదోది ఏంటంటే, మీ పిల్లకాయలకి ఎంజాయ్లకి అలవాటు పడుతున్నారా, ఏమన్నా సిగరెట్లు తాగుతున్నారా, ఏమన్నా మద్యానికి అలవాటు పడుతున్నారా అనేది అబ్జర్వ్ చేయండి. ఆరోది ఏంటంటే, ఇలా వ్యాపారం చేసుకోవడానికి వచ్చినప్పుడు మిమ్మల్ని చీట్ చేయడానికి దొంగలు వస్తూ ఉంటారు. వాళ్ళని కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే మీరు ఈ బిజినెస్ ఆ శారీ రండి అన్నప్పుడు ఇట్లా తిరుగుతారు. ఇట్లా తిరిగి ఈ శారీ పట్టుకునే లోపే వీడియో ఒక శారీ తీసేసి లోన్ పెట్టేసుకుంటారు.
బాపట్ల జిల్లాలోని రోంపేర్ రైట్ ఆర్మ్ డ్రైన్ ను ట్రెంజింగ్ చేపట్టేందుకు 26.50 కోట్ల నిధులు విడుదల చేయడంలో బుధవారం మంగళగిరిలో మంత్రి నిమ్మల రామారాయుడిని కలిసి ఎమ్మెల్యే ఏలూరి చీరాల ఏఎంసీ చైర్మన్ కౌతరపు జనార్దన్, బాపట్ల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాజశేఖర్, సంతనూతపాడు శాసనసభ్యులు విజయ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. రోంపేర్ పరివాహక ప్రాంతాల్లో వరద సమయంలో వరద నీటితో పంట పొలాలు నీట మునిగి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని పేర్కొన్నారు. దీర్ఘకాలంగా సీల్డ్ పెరగపోవడంతో డ్రైన్లో నీటి ప్రవాహం మందగించి వరద ముప్పు పెరిగి సమస్యలు తలెత్తుతున్నాయని ఆయన వివరించారు. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో ట్రెడ్జింగ్ పనులు పూర్తయితే సుమారు 75,000 ఎకరాలకు వరద ముప్పు తగ్గి రైతులకు ఉపశమనం లభిస్తుందని పేర్కొన్నారు. పనుల నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. రైతు ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతుల పక్షాన మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. పేదల ఆకలి తీర్చడంలో బాపట్ల జిల్లా చీరాల అన్నా క్యాంటీన్ రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తుంది. ప్రభుత్వం నిర్వహిస్తున్న తాజా సర్వేలో చీరాల అన్నా క్యాంటీన్ రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంకును కైవసం చేసుకుంది. పారిశుద్ధ్యం, రుచి, సమయపాలనలో మెరుగైన పనితీరు కనబరుస్తూ ఈ ఘనత సాధించింది. స్థానిక ఎమ్మెల్యే కొండయ్య యాదవ్ నిరంతరం పర్యవేక్షణ, అధికారుల సమన్వయంతో క్యాంటీన్ నిర్వహణ అత్యంత క్రమశిక్షణతో సాగుతుంది. చీరాల హైస్కూల్ రోడ్లో 2024 ఆగస్టు 16న ప్రారంభమైన అన్నా క్యాంటీన్ అనతి కాలంలోనే పేదల పాలిట అన్నపూర్ణగా మారింది. ప్రతిరోజు ఇక్కడ 1000 మందికి పైగా కడుపు నిండా భోజనం చేస్తున్నారు. ఇంతమంది ఆకలి తీరుస్తున్న ఈ క్యాంటీన్ విజయవంతం కావడంలో స్థానిక ఎమ్మెల్యే కొండయ్య యాదవ్ పాత్ర ఎంతో కీలకం. ఆయన స్వయంగా క్యాంటీన్ సందర్శిస్తూ వసతులపై అధికారులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. మున్సిపల్ రెవెన్యూ అధికారుల నిత్యం ఆహార నాణ్యత తనిఖీ చేసేలా ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ముఖ్యంగా నీటి ట్యాంకుల పరిశుభ్రత, క్యాంటీన్ పరిసరాల పరిశుద్ధత విషయంలో మున్సిపాలిటీ నుండి ప్రత్యేకంగా ఒక ఉద్యోగిని నియమించి మరీ పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. గతంలో వరుసగా 3 సార్లు ప్రథమ స్థానంలో నిలిచిన చీరాల క్యాంటీన్ గత నెలలో 7వ స్థానానికి పడిపోయింది. అయితే ఎమ్మెల్యే చొరవతో మళ్లీ పుంజుకొని ఈ నెల తాజా రేటింగ్స్ తో 2వ స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. నా పేరు షేక్ జిలానీ భాష అండి. చీరాల నవాపేట సాల్మన్ సెంటర్. ఈ అన్నా క్యాంటీన్ అనే ఈ ప్రోగ్రాము చాలా మంచి ప్రోగ్రామ్ అండి. ఇది చాలా మంచి పథకం. ఈ అన్న క్యాంటీన్ ఉండడం వలన మాలాంటి ప్రైవేటు ఉద్యోగస్తులకి, ఈ సన్నకారు చిన్నకారు కూలీలకి, రిక్షా వాళ్ళకి ఈ అనుకూలంగా మధ్యాహ్న పూట భోజనం కానివ్వండి, ఉదయం పూట కానివ్వండి, బ్రేక్ఫాస్ట్ కానివ్వండి చాలా. నా పేరు అనిల్ అండి. నేను ప్రైవేట్ విద్యా సంస్థలో ఫిజిక్స్ మాస్టర్గా పనిచేస్తున్నాను. మా ఊరు చీరాల పరిసర ప్రాంతంలో ఉంటుంది. చిన్న పల్లెటూరు. చీరాల నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరం ఉంటుంది. నేను దాదాపు ఒక 2 మంత్స్ నుంచి అన్నా క్యాంటీన్లో తింటున్నాను. చీరాల అన్నా క్యాంటీన్లో ఇక్కడ ఫుడ్ కానీ సిబ్బంది కానీ చాలా మర్యాదపూర్వకంగా మలుచుకుంటారు వాళ్ళు. ఆ సిబ్బంది క్లీనింగ్ కూడా, చెప్పులు కూడా లోపలికి వేసుకెళ్ళనివ్వట్లేదు. క్లీనింగ్ కూడా చాలా బాగుంటుంది.
ఆ ఫుడ్ కూడా పెరుగు కానీ సాంబార్ కానీ బాగా చక్కగా బాగుంటాయి. అందరికీ నమస్కారం. ఈ రోజున చీరాల నియోజకవర్గం అభివృద్ధి పదంలో పరిగెడుతుందనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక చీరాల నియోజకవర్గంలో మద్దలూరి మాలకొండయ్య గారి ఆధ్వర్యంలో సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా చేసుకొని సుపరిపాలన అందించడంలో కొండయ్య గారు సఫలీకృతమయ్యారు. చీరాల నియోజకవర్గ ప్రజలందరినీ వర్గాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరి మనసులు గెలుచుకొని సుమారు 19 నెలలు నుంచి కూడా సంక్షేమము అభివృద్ధిని రెండు కళ్ళుగా చేసుకుని ముందుకెళ్తా ఉన్నారు. రీసెంట్గా అన్నా క్యాంటీన్ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి పేదలకు 5 రూపాయలకే అన్నమన్న కాన్సెప్ట్తో ప్రారంభిస్తే చీరాల ఆంధ్ర రాష్ట్రంలో 2వ స్థానంలో నిలబడి చీరాల ప్రజలకు ఆయన పాలనలాగే అన్ని విషయాల్లో కూడా క్వాలిటీ క్వాంటిటీ రెండు ఎలా ఉంటాయి అనేది తెలియజేసింది. సుమారుగా రోజుకి 1200 మంది భోజనాలు చేస్తున్నారు. మున్సిపల్ నుంచి ఒక ఎంప్లాయీని దానికోసమే పెట్టాము. అధికారులు, ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు దాన్ని పరిశీలిస్తూ ట్యాంకులో వచ్చే నీళ్ల దగ్గర నుంచి కూర్చొని భోంచేయటానికి నేల వరకు అన్నీ కూడా తమదైన శైలిలో పరిశీలిస్తూ వాళ్ళకి కావలసిన వస్తువులు కానివ్వండి, సలహాలు కానివ్వండి, ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు ఇస్తూ కూడా చీరాలను అన్నా క్యాంటీన్ని సక్సెస్ చేయటంలో మద్దలూరు మాలకొండయ్య గారు చొరవ అభినందనీయం. ఇలా రాష్ట్రంలోనే 1-2 ప్లేసుల్లో ఎప్పుడూ మేము ఉంటూనే ఉంటాము. ఆయన ఆదేశాలని ఒక మున్సిపల్ చైర్పర్సన్గా శిరసా వహిస్తూ ఆయన సలహాలు తీసుకుంటూ చీరాల మున్సిపాలిటీని కూడా అభివృద్ధి పథంలో పయనింపేలా చేస్తామని చెప్పేసి మీడియా ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. ఆర్యవైశ్య వర్గానికి చెందిన అధికారులు నిపుణుల సంక్షేమం కోసం పనిచేసే సంఘం అవోపా గురువారం చీరాల అవోపా కార్యాలయంలో ఒక శాశ్వత పథకానికి శ్రీకారం చుట్టారు. అవోపా సేవా కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ ముందుంటారని వారు స్పష్టం చేశారు. సమాజంలోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న వారికి సహాయం చేయడం అవోపా ముఖ్య ఉద్దేశం. ఇప్పటికే 15 శాశ్వత పథకాలతో నిర్విరామంగా కొనసాగుతుంది. ఈ క్రమంలో ఊర మస్తాన్రావు శివరాజకుమారి చారిటబుల్ ట్రస్ట్ వారు అవోపా కళ్యాణమస్తు నూతన పథకానికి శ్రీకారం చుట్టారు. ఊర మస్తాన్రావు శివరాజకుమారి చారిటబుల్ ట్రస్ట్ అవోపా ఆధ్వర్యంలో నిర్పేద ఆర్యవైశ్య అవివాహాదులకు తమ వంతు ప్రోత్సాహంగా ఊర మస్తాన్రావు శివరాజకుమారి దంపతులు 5 లక్షల రూపాయల శాశ్వత నిధిని ఏర్పాటు చేసి దానిపై వచ్చే వడ్డీ రుణంతో వివాహం జరిపించేందుకు స్తోమత లేని పేద కుటుంబాలకు ఈ సౌకర్యాన్ని కల్పించారు. వివాహ సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనేవారు అవోపాను సంప్రదించవచ్చన్నారు. కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల పేదలకు అందించే పెన్షన్తో పాటు పలువురికి నిత్యావసర సరుకులు బియ్యాన్ని అందజేశారు. కార్యక్రమంలో అవోపా అధ్యక్షులు వలివెట్టి మురళీకృష్ణ, ఉపాధ్యక్షులు పొలిశెట్టి శ్యామ్, ట్రెజరర్ పేర్ల వెంకటరామయ్య, ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్ ప్రెసిడెంట్ బాపనపల్లి రమేష్, కళ్యాణమస్తు ప్రాజెక్ట్ డైరెక్టర్ రామవిజేత, మట్టూరి రాఘవేంద్రరావు, కోడూరి ఏకాంబేశ్వరరావు, అవోపా సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మస్తాన్రావు గారికి సొంత కళ్యాణ మండపం ఉంటుంది. ఈ పథకం ద్వారా వారి దగ్గరుండి వారు ఆటోలో తీసుకొచ్చి 12 గంటలకు వచ్చి 1 గంట దాకా చివరి వ్యక్తి ఉన్నా కూడా అలాగే వేదిక ముందు ఉన్న పెద్దలకి నా నమస్కారాలండి. అవోపా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తుంది. వారి దగ్గరుండి వారు ఆటోలో తీసుకొచ్చి 12 గంటలకు వచ్చి 1 గంట దాకా చివరి వ్యక్తి ఉన్నా కూడా ఫోన్ తీసుకెళ్ళిపోతారు, మనం తీసుకోవాలి ఫోటోలు, అది ముఖ్యం.
ఆయన టీవీలో వేసేసిన తర్వాత మనకి ఫోటోలు ఉంటాయి. ఉండండి కాసేపు. ఝాన్సీ గారు మీ పేరు అంటే నాకు తెలియదు. నేడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా కర్ణపాలెం మండలం చింతాయిపల్లెం గ్రామ పరిధిలో సైనికుడు బొలగాని గోపికృష్ణ ద్వారా తన ఇంటి ఆవరణలో స్వయంగా ఏర్పాటు చేసిన శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన అనంతరం హిందూ ధార్మిక ధ్వజాన్ని సైతం తన చేతుల మీదుగా ఆవిష్కరించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు మాట్లాడుతూ దేశభక్తికి, భారతీయుని పౌరుషానికి, వీరత్వానికి, నిజమైన సురత్వానికి ప్రతీక ఛత్రపతి శివాజీ మహారాజ్, సంభాజీ మహారాజులని కొనియాడారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ స్వయంగా హిందూ ప్రేమికుడైనప్పటికీ ప్రతి ఒక్కరికి కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు సుపరిపాలన అందించిన మహనీయుడని తెలియజేశారు. బాపట్ల జిల్లా ప్రాంతంలోని ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థులకు శివాజీ మహారాజ్ యొక్క స్ఫూర్తిని తెలియజేస్తూ దేశభక్తిని పెంపొందించుకునే విధంగా శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని స్థాపించిన సైనికుడు బొలగాని గోపికృష్ణకు, అతనికి సహకరిస్తున్న గోపికృష్ణ కుటుంబ సభ్యులను అభినందించి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో కర్ణపాలెం మండల ఎంఆర్ఓ శ్రీదేవి, కర్ణపాలెం మండల ఎలక్ట్రికల్ ఏఈ దుర్గాప్రసాద్, బాపట్ల మాజీ సైనికుల అధ్యక్షులు పుట్ట ఆదిశేషారెడ్డి, విద్యార్థులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. बोलो छत्रपति शिवाजी महाराज गारी की, बोलो छत्रपति शिवाजी महाराज गारी की, छत्रपति शिवाजी महाराज गारी की, भारत माता की, भारत माता की. మరి జాతికి చెందినటువంటి మన భారతదేశంలో అనేక రకాల జాతులు, కులాలు, మతాలు ఉన్నాయి. భిన్నత్వంలో ఏకత్వం ఉంటుంది. అలాంటి జాతులలో నుంచి పుట్టినటువంటి మరాఠా జాతిలో పుట్టినటువంటి శివాజీ మహారాజ్ గారు ఈరోజు మరి వారి యొక్క పుట్టినరోజుగా ఏకమై వారిని స్మరించుకోవటం కోసం, వారి యొక్క త్యాగాలని గుర్తు చేసుకోవటం కోసం ఇక్కడ మరి సమావేశమయ్యాం. మరి మన ప్రాంతంలో కూడా యావత్ భారతదేశంలో ముఖ్యంగా మరి నార్త్ సైడ్లో శివాజీ మహారాజ్ గారి గురించి ఎక్కువగా కథలుగా చెప్పుకున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరి అలాంటి స్థాయి నుంచి సౌత్ సైడ్ కూడా వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం పంచాయతీ పరిధిలోని కొనిజేటి నగర్ గవర్నమెంట్ స్కూల్లో గిరిజన యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్పెషల్ ఆధార్ ఎన్రోల్మెంట్ క్యాంపు నిర్వహించారు. కొత్త కలవగట్టపై గుడిసెలు వేసుకుని నివసిస్తున్న యానాది కుటుంబాలకు ఆధార్ లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని పొట్లూరి శ్రేణు ఫెడరేషన్ దృష్టికి తీసుకురాగా వెంటనే ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసి 40 కుటుంబాలకు చెందిన 60 మందికి ఆధార్ నమోదు, మార్పులు, చేర్పులు చేపట్టారు. ఈ క్యాంపు 2 రోజుల పాటు కొనసాగనుందని, అవసరమైతే మరో వారం రోజుల పాటు పొడిగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు జిల్లా అధ్యక్షుడు చౌటూరి రమేష్ తెలిపారు. కార్యక్రమంలో గందల నరేష్, ఇండ్ల సుధాకర్, రాపూరి అల్లురమ్మ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు గందల నరేష్. నేను బాపట్ల జిల్లా యానాదుల యూత్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. మరి గత కొంతకాలంగా కూడా వేటపాలెంలో ఉన్నటువంటి పట్టకాల కట్ట మీద వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం పంచాయతీ కొంజేటి నగర్ ఆనుకొని ఉన్నటువంటి పట్టకాల కట్ట మీద సుమారు 40 యానాది కుటుంబాలు గుడిసెలు వేసుకొని డబ్బాలు ఏరుకుంటా, కర్రపుల్లలు కొట్టుకుని అమ్ముకుంటా జీవనం కొనసాగిస్తున్నారు. మరి వీళ్ళు గత 5-6 సంవత్సరాల కిందట కరోనాకు ముందు నుంచి కూడా వీళ్ళు ఆ కట్ట మీద గుడిసెలు వేసుకొని అప్పట్లో ఉన్న తహసీల్దార్ గారు వారికి అక్కడ గుడిసెలు వేయడం జరిగింది. వీళ్ళు డంప్ యార్డ్లో ఉండేవాళ్ళు అంతకుముందు. మరి వీళ్ళందరూ కూడా మా దృష్టికి వచ్చారు. మరి గత 5 ఏళ్ల నుంచి కూడా వీళ్ళకి ఆధార్ కార్డులు కానీ రకరకాల సమస్యల మీద కూడా మేము వాళ్ళ గురించి బాగా తీక్షణగా మేము ఆరాధించడం జరిగింది. 10 మందికి ఆధార్ కార్డులు ఉన్నాయి, కానీ 90% ఆధార్ కార్డు లేని వాళ్ళే ఎక్కువ ఉన్నారు. మరి వాళ్ళందరినీ కూడా మేము లోతుగా ఆలోచించి మేము వాళ్ళకి కలెక్టర్ గారు అప్పటి గతంలో ఉన్నటువంటి
కలెక్టర్ మురళి గారు ఆధ్వర్యంలో లేట్ బర్త్ తీసుకోవడం జరిగింది. మరి లేట్ బర్త్ తీసుకొని అప్పట్లో ఆధార్ సెంటర్కి వెళ్ళినా కూడా వీళ్ళకి డోమ్ సెల్ లేవని చెప్పేసి అప్పుడు ఆధార్ సెంటర్ వారు చెప్పడం జరిగింది. ఆ డోమ్ సెల్ కూడా ఇటీవల కాలంలో మేము లోకల్ ఎంఆర్ఓ గారు తీసుకోవడం జరిగింది. మరి ఈరోజు ఈ వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం పంచాయతీ కొంజేటి నగర్ కాలనీలో ఉన్నటువంటి స్కూల్లో కూడా ఇక్కడ స్కూల్ టీచర్స్ని కానీ ఎంపీడీఓ గారిని కానీ అడిగి ఇక్కడ ఈరోజు అందరూ నమస్కారం. నేను మీ చౌదరి రమేష్, యానాల్ యూత్ ఫెడరేషన్ బాపట్ల జిల్లా అధ్యక్షుడు. ఈరోజు బాపట్ల జిల్లా వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం పంచాయతీ కొనుజేటి నగర్లో ఉన్నటువంటి కొత్త కాలం మీద 40 కుటుంబాల వరకు కూడా ఆధార్ లేని కుటుంబాలందరికీ కూడా ఆధార్ కార్డు ఎన్నోబడి చేయడం జరుగుతుంది ఇక్కడ స్కూల్లో. ఎవరైతే వేటపాలెం మండలంలో కానీ బాపట్ల జిల్లాలో కానీ ఆధార్ అన్ను ఎవరికైతే లేవని చెప్పి మా దృష్టికి వస్తూ ఉందో అక్కడికి వెళ్ళటం, వారి యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకొని వారందరూ కూడా ఆధార్ కార్డు ఇప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాము యానాల్ యూత్ ఫెడరేషన్ తరఫున. అదే క్రమంలో ఈరోజు కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు అదే ప్రక్రియలో భాగంగా ఈరోజు కొంతమందికి ఆధార్ కార్డులు ఎన్రోల్మెంట్ చేయడం జరిగింది. ఇలాగే 2-3 రోజులు కూడా 2-3 రోజులు జరుగుతుంది కదా, ఒక 2-3 రోజులు జరుగుతుంది ఈ కార్యక్రమం కూడా. ఇప్పుడు వరకు మీకు తెలియకపోయినా ఇప్పుడు తెలిసినా కానీ లేదు మీకు దృష్టికి వచ్చిన వాళ్ళకి కానీ చెప్పండి ఈ విషయాన్ని. ఖచ్చితంగా ఎవరికైనా ఆధార్ కార్డు లేదా కనుక మా జిల్లా ప్రధాన కార్యదర్శి గంధం నరేష్ కానీ వీళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ చెప్పగలిగితే కనుక వాళ్ళ దగ్గర ఉండి ఈ ఆధార్ కార్డు ఇప్పించే ప్రయత్నం చేస్తారు ఖచ్చితంగా. అలాగే ఆధార్ అనేది చాలా చిన్న విషయం అంటే ప్రతి భావిస్తూ ఉన్నారు. మనిషి బ్రతుకున్నప్పుడు ఆధార్ కార్డు ఎంత అవసరమో మనిషి చనిపోయిన తర్వాత కూడా అదే ఆధార్ కార్డు చాలా అవసరం అవుతా ఉంది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్.